లాస్ట్ వీడియోలో మనం కటింగ్ చూసాం కదా, ఇప్పుడు స్టిచ్చింగ్ చూద్దాము. బ్లౌజ్ పీస్ని బక్రంని మనం రెడీ చేసిన బక్రంని మిడిల్లో మనం కట్ మార్క్ పెట్టుకొని దానికి మనం అటు ఇటు కదలకుండా పిన్స్ పెట్టుకుందాం. పిన్స్ పెట్టుకొని ఇప్పుడు దాన్ని స్టిచ్చింగ్ చేద్దాము. ఎలా నెక్ కట్ చేసామో దాని మీద ఒక పాదం మందం వదిలేసి దాన్ని స్టిచ్చింగ్ చేసేయాలి. స్టిచ్చింగ్ చేసేసి దాని చుట్టూ ఉన్న ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేసేయాలి. కట్ చేసిన తర్వాత మనము క్లాత్ను కట్ చేసిన ప్లేస్లో మనకు పాదం మందం వదిలేసాం కదా, ఆ పాదం మందం వదిలేసిన దాంట్లో చిన్న చిన్న కట్స్ పెట్టుకోవాలి. ఎందుకంటే మనకు నెక్ రిటర్న్ తిప్పితే తిరగడానికి ఈజీ ఉంటుంది, నీట్గా కనిపిస్తుంది. అలా కట్స్ పెట్టుకున్న తర్వాత మనం దాన్ని ఫోల్డ్ చేసి దాన్ని నీట్గా ఫినిషింగ్ చేసుకోవాలి. పైనుండి హెడ్జ్కి ఒక స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి. లాస్ట్ వరకు అలా స్టిచ్చింగ్ చేసుకుంటూ నీట్గా రావాలి. అలా స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చినాక లాస్ట్కి మనకి ఫైనల్ లుక్ అనేది తెలుస్తుంది. ఇది మనకి ఇప్పుడు ఫైనల్ లుక్. ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.